అడగని ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా మళ్ళీ ఈరోజు నోటీస్ ఇచ్చారంటే ఒక రకమైన కక్ష సాధింపు చర్యతోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాక్షసానందం పొందుతున్నారనే ఆలోచన తెలంగాణ ప్రజలకు కనిపిస్తూ ఉంది. 18 నెలల్లో 14 కేసులు కేటీఆర్ గారి మీద పెట్టారు. ఏదో ఒక రకంగా కేటీఆర్ గారి మీద కేసులు పెట్టి ఒక రకమైన ఆనందం పొందుతున్నారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చింది. ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి, ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత కూడా లేదనేది ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. నిజంగానే పెట్టాల్సి ఉంటాయి. ఈ రాష్ట్ర పెద్ద మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఈ రాష్ట్ర మంత్రుల మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు 420 హామీలు ఇచ్చారు. ఒక హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ఇక ప్రతిసారి ఒక్కొక్క మాట చెప్పుకుంటూ మాటలతోనే పబ్బం గడుపుతున్నది తప్పిస్తే హామీలు నెరవేర్చాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఓన్లీ రివెంజ్ పాలిటిక్స్ మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుందనేది అర్థమవుతా ఉంది. నిజంగా ఆ రోజు మిస్ ఇంగ్లాండ్ ఏదైతే మాట్లాడున్నారో ఆ టైంలో ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడలేకపోయినారు? ఆడబిడ్డలకు అవమానం జరిగింది కదని ఆడబిడ్డలుగా ఉన్న మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ రోజు ఊరూరు తిరిగి ఇంటింటికి గ్యారంటీ కార్డులు సైన్తో పాటు పంచినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసు పెట్టాలి తప్ప ఈరోజు మీరు ఇచ్చినటువంటి 420 హామీలు కానీ 13 సంబంధించినటువంటి గ్యారంటీలు 6 గ్యారంటీలకు సంబంధించి 13 సమస్యలపైన మీరు నెరవేర్చని సందర్భంలో మీ పైన ప్రజలు కేసు పెట్టాలి తప్ప మరి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నటువంటి మరి కేటీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన కేసు పెట్టడం నిజంగా కూడా సముచితం కాదు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది ఈరోజు రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా లేదా, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నామా లేదా, ఒక్క రివ్యూ లేదు. అభివృద్ధి మొత్తం కుంటుపడింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించాలి. ఒక ప్రభుత్వము ప్రజలకు ఏ అవసరాలు కావాలి, ఎప్పుడు ఎటువంటి అవసరాలు తీర్చాలి, ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఎప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ప్రతిపక్షాల మీద ఎట్లా కుట్ర పెట్టాలి, వాళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టాలి, వాళ్ళని ఏ విధంగా అనగదొక్కాలి, కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే కొనసాగుతున్నట్టుగా మరి రేవంత్ పరిపాలన కొనసాగుతూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టే పనిచేస్తలేదన్నట్టుగా కేసీఆర్ గారి మీద మరి కమిషన్ దగ్గరికి అంత పెద్ద వ్యక్తిని 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రతిపక్షాల మీద ఎన్నడూ కూడా కక్ష సాధింపు చర్యలు చేయలే గౌరవ కేసీఆర్ గారు. 10 ఏళ్ళు పరిపాలనను మరి అభివృద్ధి దశలో నడిపించిండ్రు, తెలంగాణ రాష్ట్రాన్ని ముందంచలో ఉంచిండ్రు. అట్లాంటి వ్యక్తిని కమిషన్ దగ్గరికి పిలిపించి అవమానపరిచే విధంగా చేసి 2 పిల్లర్ల గురించి, అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక పెద్ద వ్యవస్థ. నువ్వు గంధమల్ల ప్రాజెక్ట్, గంధమల్లకు చెరువు కాడ ఇలా ఫౌండేషన్ వేసినావు కానీ ఆ గంధమల్లలకు నీళ్ళు ఎట్లా వస్తాయో తెలిసి కూడా ఫౌండేషన్ వేసి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లే కుట్రం చేసింది మీరు. కాబట్టి అంటే మీకు తెలిసి కూడా ప్రతిపక్షాల మీద కేవలం బురద జల్లే ప్రయత్నం, కక్షగట్టే ప్రయత్నం, ఏదో విధంగా వాళ్ళను కక్ష సాధింపు చర్యలు చేయాలని చెప్పి చేస్తున్నావు. కానీ తిప్పి కొడతాం తప్ప